స్వంతం సుస్వంతం ఇలాగా సందర్భంలోనే ఒక సత్సంకల్పం వెళ్ళారు అనే ఒక చరిత్ర. నిజంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఒక బృహత్తర కార్యక్రమం. అలాగే శ్రీ సిహెచ్ఆర్ రామరాజు గారు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జిఎం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ దాసరి సత్యానందం గారు పాలక మండలి సభ్యులు ఆంధ్ర యూనివర్సిటీ వారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ పి రామకృష్ణరాజు గారు అకస్మాత్ జిల్లా సెక్రటరీ తూర్పుగోదావరి జిల్లా వారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అదిపైన సాధ్యత సర్వం సాయంకాల దీపం నమోస్తే మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దీపంతో ప్రారంభించుకుని ఆ యొక్క జ్యోతి ప్రజ్వలతోటి ఆ దీప జ్ఞాన జ్యోతులు అందరిలో వెలగాలని ఈరోజు విజ్ఞాన జ్ఞాన జ్యోతుల్ని అందరికీ అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులకి నిర్వహించేటువంటి కార్యక్రమంలో మొదటిగా మనము జ్యోతి ప్రజ్వలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మహిళా శిరోమణి శ్రీమతి వాసన పద్మ గారు మరియు శ్రీ చంద్ర సాంబశివరావు గారు తదితర అతిథులు జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. దీపం పరంజ్యోతి బ్రహ్మ దీపమోపహం దీపేన సాధ్యత సర్వం సాయంకాల దీపం నమోస్తుంది. దీపానికి అందరూ నవజనులకు పురస్కార గ్రహీతలకు మరియు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పురస్కార గ్రహీతల బంధువులకు శ్రేయోభిలాషులకు అందరికీ ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ యొక్క ఆసనాల్లో ఆచరణ కావాల్సిన కోరుతున్నాం. మరి ఈరోజు ఎంతో సుదూరం రాష్ట్ర రాజధాని అమరావతి దగ్గరలో అజరామణిగా ఎడ్యుకేషన్ స్పెషల్ విద్యారంగ వారపత్రిక రాజమహేంద్ర వారి యొక్క సంయుక్త నిర్వహణలో ఈ యొక్క ఇక్కడ ఉన్నారని నా మిత్రులు కూడా ఉన్నారు. ఇక్కడ ఇవాళ ట్రైనింగ్ నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో రావాల్సిన దాన్ని చంద్ర సాంబశివరావు లాగా ఆయన లాగానే నేను కూడా రాజకీయ రంగంలోకి వచ్చాను అనుకోండి. అంతకుముందు రాజకీయ రంగానికి ముందుగానే సామాజిక ఉద్యమాల్లో ఉండడం వల్ల ఉపాధ్యాయ వృత్తిలో నిలబడలేకపోయాను. కానీ అప్పటి మిత్రులు కూడా ఇక్కడ అవార్డు అందుకోవడానికి ఈరోజు ఉన్నారని నిర్వాహకులు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ఇది చిన్న ప్రోత్సాహమే, కానీ ఇవాళ గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి కూడా మనం ఖచ్చితంగా ఒక సంఘీభావం తెలుపుతాం. ఎందుకంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది ఏ సమస్య అయినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి పెద్దపీట వేయాలనేటటువంటిది నాకు ఉన్నటువంటి గాఢమైనటువంటి అభిప్రాయం. సమస్యకి కాదు, వాళ్ళని పూర్తిగా ఒక ఫెసిలిటేట్ చేయాలి. వాళ్ళకి పూర్తిగా ఏ సమస్య లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పనిచేయగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అదే సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రిలేటెడ్ గ్రూప్స్ కానివ్వండి, మనం ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నామా లేదనేటటువంటి ఒక ఇంటర్నల్ చెక్ కూడా ఉండాల్సినటువంటి అవసరం. ఎందుకంటే చుట్టూ భ్రష్టు పట్టిపోతున్నప్పుడు మనం కూడా కాస్త అటు ఇటు అయితే పర్వాలేదనేటటువంటి అభిప్రాయం ఎవరినైనా కలుగుతుంది, మానవ సహజం. కానీ మళ్ళీ మనం నిలబెట్టుకోవడానికి ఒక అంతర్గత పోరాటం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయుల మీద ఉంది. ఈ సత్కారానికి ఇంత దూరం వచ్చినందుకు ప్రతి అవార్డు గ్రహీతకి వారి సన్నిహితులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఈ మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి రాజా రమేష్, కృష్ణారావు గారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఉపాధ్యాయులకి బాధ్యతనేటువంటి గురుతర బాధ్యతని మేడం గారు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి సమాజంలో చక్కటి అవకాశాలు కల్పించాలని కూడా మేడం గారు తెలియజేసినందుకు వారికి ఉపాధ్యాయుల పట్ల ఉన్నటువంటి పాల్గొనడానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీ జీ గారు విద్యా సంస్థల వారిని సొంతంగా ప్రసంగించవలసిన కోరుతున్నాను. నేను ఈ మీటింగ్కి 5 గంటలకు రావాల్సింది, కొంచెం లేట్ అయింది.
పెద్దవాళ్ళు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్న అతిరథ మహారథులందరికీ కూడా సాయంత్రం సమయంలో ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒకే ఒక మాట మాట్లాడి వచ్చేస్తాను. ఒక టీచర్ ఎంత సాక్రిఫైస్ చేస్తాడంటే, ఒక తల్లి కుటుంబాన్ని ఎంతైతే నెట్టుకొస్తుందో ఒక ఉపాధ్యాయుడు అంతకంటే ఎక్కువగా కష్టం. ఏ టీచర్ అయినా కాదు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా కష్టపడి నా స్టూడెంట్స్ ఉన్నతమైన స్థానంలో ఉన్నామని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే టీచర్. చూడండి, ఇప్పుడు లాయర్లందరూ తయారు చేస్తున్నారు ఒక టీచర్, రాజకీయ నాయకులు తయారు చేస్తున్నారు ఒక టీచర్, సైంటిస్టులు తయారు చేస్తున్నారు ఒక టీచర్. అన్ని రంగాల్లో అందరినీ అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారంటే టీచర్. కానీ టీచరు ఎవరికైతే పాఠం చెప్తారో వాళ్ళు కింద స్థాయిలో ఉన్నారు, విద్యార్థులు మాత్రం చాలా పై స్థాయిలో ఉన్నారు. నేను గత 35 సంవత్సరాల నుంచి గుంటూరు టౌన్లో ట్యూషన్ సెంటర్ దగ్గర నుంచి కాలేజీ కరెస్పాండెంట్ స్థాయి వరకు ఎదిగాను. మరి నేను నెలకు 1,50,000 2 లక్షల రూపాయలు సంపాదిస్తుంటే నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ మినిమం నెలకి 1 కోటి రూపాయలు సంపాదిస్తారు. మరి చూడండి, టీచర్ ఎక్కడున్నాడు, స్టూడెంట్ ఎక్కడున్నాడు. అలానే మంచి మంచి సెక్టార్స్లోకి వెళ్ళారు. మనల్ని ఎవరన్నా గుర్తిస్తున్నారంటే కేవలం పాలిటిక్స్ లో ఉన్న ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళని మాత్రమే ప్రభుత్వం గుర్తిస్తుంది. మరి మీ అందరినీ మనందరినీ అనీరా క్యాటగరీస్తూ రాజా రమేష్ గారు ఎడ్యుకేషన్ ఆయన ఎక్కడో గోదావరి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ గుంటూరులో పెట్టాలి, ఈ గుంటూరులో కార్యక్రమం బ్రహ్మాండం చేయాలని చెప్పి ఆయనకు ఆశయం. ఈరోజు ఆశయం నెరవేరబోతుంది. అదేవిధంగా నేను మిగతా వేదిక మీద ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలు వినలేదు. మేడం గారు చాలా చక్కగా క్వశ్చన్ చెప్పారు. ప్రభుత్వం అందరినీ ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో, ఎవరైతే సమాజానికి మంచి పేరు తీసుకొస్తున్నారో, ఎవరైతే కష్టపడి వాళ్ళ విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తున్నారో అలాంటి వాళ్లకు ప్రభుత్వము వెన్నంటి ఉండాలి. కానీ అలాంటివి జరగట్లేదు మన ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు. విద్యాశాఖ మార్చులు ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వమైనా కానీ, అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే ఇంకొక కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ ఏ పార్టీలు అయినా కానీ, సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ విద్యారంగంలో నిష్ణాతులైన వ్యక్తులకు మాత్రమే విద్యాశాఖ మంత్రి కేటాయించారు. ఎందుకంటే విద్యలో ఉన్న సమస్యలన్నీ తెలుస్తాయి. అలా లేదనుకోండి, సీల్డ్ కవరు సీఎం గారిన సీల్డ్ కవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకోండి, మనకి ఏమి ఉండదు. మన సమస్యలు తెలియదు, మనం ఏ విధంగా ఉన్నామో తెలియదు. వాళ్ళు కేవలం ఏసీ రూమ్ లో మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. అవి గ్రౌండ్ లెవెల్ లో ఏ విధంగా జరుగుతుంది మాత్రం తెలియదు. అందువల్ల ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ కానీ, డిగ్రీ విద్యా వ్యవస్థ కానీ, స్కూల్ విద్యా వ్యవస్థ కానీ ఇతర రాష్ట్రాలతో, ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం చాలా వెనుకబడుతున్నాం. కానీ హ్యూమన్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నంతగా, ఏపీలో ఉన్నంతగా మిగతా ఎక్కడా లేదు. ఈ రాష్ట్రంలో లేదు, దేశంలో ప్రపంచంలో కూడా లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఈ 13 జిల్లాల నుంచి ఎక్కువగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా నుంచి మాత్రమే ఎక్కువ మంది సైంటిస్టులు కానీ, తర్వాత రాజకీయ నాయకులు కానీ, లేకపోతే విపరీతమైన ట్రెండ్ సెక్టర్స్ ఎవరంటే మన ఏపీలో ఉన్న వాళ్ళు. మరి అలాంటి వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత ఎవరికంటే ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేడం గారు చక్కగా మరి మన సమస్యల మీద, మన యొక్క ఇష్యూస్ మీద చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. అలానే సాంస్కృతిక గారు అంటే అందరికీ సుపరిచితులు. సాంస్కృతిక గారు మంచి మంచి లెక్చరర్స్ ఇస్తూ ఉంటారు. నేను పేపర్లో చదవటం వెంటనే కూడా చూశాను. కానీ సార్ కూడా విద్య పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉన్న ఆదర్శ గురువు గారు గుంటూరులో ఉండటం మనకు అదృష్టంగా భావిస్తూ, మరి ఈ అనీరా చారిటబుల్ ట్రస్ట్ రాజా రమేష్ గారు,
మిగతా మిత్రులందరూ కలిసి చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ చంద్ర వెంకటేశ్వర గారు. మరి అనిరాచార్య ఖ్యాతి